ప్రజెంట్ పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ రేంజ్ ఎంతంటే కేవలం క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ లోని కొన్ని వీధులు గవర్నమెంట్ ఆఫీసులకే పరిమితమైపోయింది. అంతకు మించి దాటితే ఆయన మాట కనీసం ఒక వీధి కుక్క కూడా విందు. ఇలాంటి చేతకాని హోమ్లెస్ లీడర్స్ మళ్ళీ టీవీల్లోకి వచ్చేసి మేము ఇండియా చేతులు నరికేస్తాం, కాళ్ళు విరగొట్టేస్తాం అని మైకులు పట్టుకుని బిల్డప్లు ఇస్తుంటే వీళ్ళ కామెడీ చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని మరి నవ్వుకుంటుంది. తమ సొంత గడ్డపై ఉన్న ఒక చిన్న కోస్ట్ గార్డ్ ఆఫీస్ ని, అందులోని సోల్జర్స్ ని కనీసం కాపాడుకోలేని ఒక చేతకాని దేశం ఇంకా ఎంతకాలం ఈ న్యూక్లియర్ బాంబు భయాన్ని చూపిస్తూ ప్రపంచాన్ని బెదిరించి తనను తాను రక్షించుకోగలదో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ మోస్ట్ హిలేరియస్ మ్యాటర్ ఏంటంటే, నార్మల్ గా ప్రపంచంలో కొందరికి అక్రమ సంతానం ఉంటారు, కానీ ఈ పాకిస్తాన్ ఉందే ఇది ప్రపంచంలోనే ఏకైక వింత దేశం. ఎందుకంటే ఇది తమ స్వార్థం కోసం చాలా మంది ఫేక్ ఫాదర్స్ ని క్రియేట్ చేసుకుంది. కొన్నిసార్లు అరబ్ దేశం నుండి వచ్చిన మహమ్మద్ బిన్ కాసిం ని తమ తండ్రి అంటారు. ఇంకొన్నిసార్లు తమ సొంత పూర్వీకులపైనే దాడులు చేసి ఎక్కడి సంపదను దోచుకెళ్లిన గజ్నీ, గోరీ, అహ్మద్ షా అబ్దాలీ లాంటి విదేశీ దురాక్రమణదారులను గ్రేట్ హీరోలుగా ఫీల్ అయిపోతూ వాళ్ళ పేర్లని తమ మిస్సైల్స్ కి పెట్టుకుని తెగ మురిసిపోతూ ఉంటారు. ఇలాంటి పిచ్చి హిస్టరీని మోస్తూ ఇప్పుడేమో కరెంటు సిచ్యువేషన్ లో తమను తాము కాపాడుకోలేక కంప్లీట్ గా తమ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ పాదాల చెంత చేరి దేశాన్ని మరింత నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ అట్టర్ ఫ్లాప్ దేశం ఫ్యూచర్ లో ఇంకెన్ని ముక్కలు కాబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్లో ఫుల్ లింక్ వీడియో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి.